ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ యొక్క ఆడియో మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినము అనుగ్రహించారు కనుక ఆయనకి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఆయన పని నిమిత్తము ఆయన మహిమార్థమై ఈ లోకంలో మనం జీవించడానికి మరొక గొప్ప అవకాశం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల కొరకు ఆయన వాగ్దానము, ఆయన వాక్యము మనం ధ్యానం చేద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనము, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అంటాం దీన్ని. అంటే రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ వచనం ద్వారా మనం దేవుని యొక్క ఆ స్వభావం మనం తెలుసుకోవచ్చు. ఆయన ఎప్పుడు కూడా ఎక్కువగా దీవించేవాడు, ఎక్కువగా ఆశీర్వదించేవాడు, ఎక్కువగా బలపరిచేవాడు, ఎక్కువగా మనలను ఆనందింపజేసేవాడు, ఎక్కువగా మనలను దీవెనలతో ఆయన దీవించేవాడు. రెండింతలుగా అంటున్నాడు, డబల్ ఫోల్డ్. అంటే మనం చాలాసార్లు మన మానవ స్వభావంతో కొద్దిగానే అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల సమర్థుడు దేవుడు అనేటువంటి వాక్యము మనం చూస్తాం. అంటే ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను బహుగా ఆశీర్వదించేవాడు అనే మాట మనకి అర్థమవుతుంది. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నానని ఈ వాక్యంలో వ్రాయబడింది. అంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. మనం కొంచెం అడుగుతుంటాం, ఆయన మరింత ఎక్కువగా ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన ఆశీర్వాదాల కోసం మనం ఏం చేయాలంటే ఓపికతో వేచి ఉండాలి. మనం నిరాశపడిపోకూడదు, అవిశ్వాసంలో పడిపోకూడదు, కృంగిపోకూడదు, భయపడిపోకూడదు. తప్పకుండా దేవుడు రెండింతలుగా ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయనకు రెండింతలు గల ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. ప్రియమైన వర్లరా, మన జీవితాల్లో కూడా దేవుడు రెండింతలు గల ఆశీర్వాదము చేత దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈరోజు ఏం భయపడకండి, నాకేం ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, నా పనులు ఏమి జరగటం లేదు, నేను ఎందుకు పని చేయటం లేదు, పని చేయకుండా ఉండిపోయాను అనేటువంటి నిరాశ చాలామంది జీవితాల్లో ఉన్నారు. తప్పకుండా దేవుడు ఆయన సమయమందు రెండింతలుగా మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయపడద్దు, విశ్వాసంతో ఉండండి. ఎల్లప్పుడూ కూడా ఆయన నమ్మకంగా జీవించండి. తగిన కాలం ముందు దేవుడు తప్పకుండా రెండింతలుగా దీవెనలతో మనలను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని నాతో ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ యొక్క సముఖానికి రావటానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించని ప్రభువా. మా వ్యాపారాలు, ఉద్యోగాలు, పనుల్లో సమస్తములో మీ సహాయ సహకారాలు అందించి విజయము చేకూర్చమని, దీవించమని, ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరారో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభువా. అనారోగ్యం సమస్యలు ఉన్నవారికి స్వస్థత కలుగు చేయండి నాయన. అనేక ఇబ్బందులు, సమస్యల్లో ఉన్నవారికి నెమ్మది, శాంతి, సమాధానము, జ్ఞానం అనుగ్రహించి సమస్యలను జయించేటువంటి గొప్ప శక్తిని అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ కృప కాపుదల అనుగ్రహించండి. ఈరోజు బయటికి వెళ్ళి మేము పనులు చేసుకుంటుండగా రెండింతలు గల దీవెనలతో దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని
ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. మీ అందరికీ ఒక మనవి, ఈ యొక్క ఆడియోని ఎవరైతే వింటున్నారో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ వల్ల ఇంకా అనేక మంది దీవించబడడానికి మీరు కూడా సహాయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.